హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వరలక్ష్మి. ఎందుకు వంకర టింకర వరలక్ష్మి అని లేదనుకుంటున్నారా? గత 2-3 రోజుల నుంచి ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక డ్రామా అయితే నడుస్తుంది. సో నేను ఇప్పుడు ఆ డ్రామా గురించి ఎవరిని నిందించడానికైతే నేను ఈ వీడియో తీయట్లేదు. కానీ ఈ డ్రామా జరిగే టైంలో నాకు కొంతమంది ఆ ఫోక్ ఇండస్ట్రీ మూలంగా ఎంతోమంది ఇబ్బంది పడిన వాళ్ళు నాకు కొంతమంది మెసేజ్లు చేయడం జరిగింది. పర్ డే నాకు రోజుకి 1000 నుంచి 2000 దాకా మెసేజ్లు, కామెంట్లు వస్తుంటాయన్నమాట. మెసేజ్లు వస్తుంటాయన్నమాట మెసేజ్ బాక్స్లలో. సో అవి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా కదా అని చెప్పి ఎవరెవరు ఏం చేశారని చెప్పి అన్నీ ఓపెన్ చేసుకుంటా ఉంటే ఒకతను ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా తన కూతురు సాంగ్స్ పాడిందని చెప్పి ఒక అమ్మాయి అయ్యప్ప పాటలు పాడిందని ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. అలాగే చాలామంది కూడా మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక వ్యక్తి, ఒక పొలం పని చేసుకునే వ్యక్తి ప్రొడ్యూసర్గా ఉండాలి, డబ్బులు పెట్టి సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఎవరెవరికో అక్కడ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళకు డబ్బులు ఇచ్చారంట. నేను ఇంకా అతనితో అయితే క్లారిటీ మాట్లాడలేదు, కానీ అతని వీడియోలన్నీ ఇప్పుడే చెక్ చేశాను. సో తనతో నేను రేపు మాట్లాడి నేను తన గురించి క్లారిటీగా మీకు ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు తన మాట్లాడిన మాటలు నాకు చాలా బాధేస్తుంది. ఆయన జానులీరి గారికి, ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద బడా పర్సన్స్కి, అందరికీ ఆ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడి తన జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడంట పాపం. సో అలా చెప్పినా కూడా తన బాధ ఎవరు తీర్చలేదంట. ఒకసారి తన మాటలోనే వినండి. మోసం చేస్తున్నారు. ఆ మోసాలు నేను మీ పేర్లు చెప్పి, అది కూడా మీ పేర్లు చెప్పి, పెద్ద పెద్దలు ఎవరైతే లీడ్లో ఉంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పి మోసం చేస్తున్నారు. అది నేను మీ దృష్టికి తీసుకొచ్చిన. అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? మీకు తెలియవా వాళ్ళు మోసం చేసిర్రు అని తెలుసు. ఇలాంటి మోసం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మీలో కొందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే జనాల్ని మాయ చేయాలని చూస్తారు, కానీ జనాల్ని మాయ చేసి ముంచేస్తున్నారు మీలో కొందరు. వాళ్ళు ఈ మీలో చెత్తని, అందులో చెత్త పేరుకుపోతుంది. ఆ చెత్తని పీకి పారేయండి. మీ పేర్లు వాడుకొని మాలాంటి వాళ్ళని మోసం చేస్తే మీరు నోరెత్తకుండా చేయకుండా, అంటే వాళ్ళ మోసాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్ట. ఎప్పుడైనా అడిగారా? నేను మీకు ఇష్యూ రేట్ చేసిన, ఇలాంటి జరుగుతుంది, ఇది జరిగింది, ఓ ఏదవా నన్ను మీ పేరు చెప్పి ఇలా నేను చెప్పాను, జానులీరి గారికి చెప్పాను, మీకు చెప్పాను, ఇక మిగతా ఓ ఇద్దరికి చెప్పాను వాళ్ళ పేర్లు. వాళ్ళు కూడా మంచి